దేవునితోనే, మనుషులతో కాదు. ఎన్ని ఉన్నా, కరువైన, ఖడ్గమైన, ఏదైనా సరే పోరాడగలిగిన వ్యక్తిగా యాకోబు ఉన్నాడండి. కాబట్టి యాకోబులో ప్రియుడిగా మార్చబడ్డాడు. కారణం ఏమిటంటే దేవుణ్ణి విడిచిపెట్టినవాడు కాదు, దేవుణ్ణి మరిచిపోయినవాడు కాదు, దేవుడి సన్నిధిని మానేసినోడు కాదు, దేవుని వలన మేలే కాదు, ఏది వచ్చినా నా దేవుని నేను ఎన్నడూ మరవనని ప్రతి పరిస్థితిలో పోరాడి దేవునితో ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడికి నాకు ఇష్టడు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పౌలు ఏమంటాడంటే 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నాడంటమ్మా? విశ్వాసమును కాపాడుకున్నాడు అంటాడు. కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం పోరాడాలి, ప్రార్థించాలి, పట్టుదల కలిగిన వారమై. విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న పట్టుదల, దేవునితో ఉండే ప్రార్థనా జీవితం, విశ్వాసమును మనం ఏం చేయాలి అంటే నిరంతరం ఆ విశ్వాసమును కాపాడుకునే వాళ్ళగా ఉండాలి. అలాగ కాపాడుకున్నటువంటి వాడే యాకోబు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమును కాపాడుకున్నటువంటి వాడు. అందుకని నా దృష్టికి ప్రియుడు వైతివి. దేవుని దృష్టికి మనం రావాలి, మనుషుల దృష్టికి రాకూడదు. అబ్బా భలే పోతుందండి ప్రార్థనకి, అయ్యా భలే పాడుద్దండి, భలే చేస్తుందండి, అబ్బా చాలా చాలా తెల్ల యొక్క చారీ కట్టుకుంటుందండి, భలే మంచిదండి అని మనుషులు మనల్ని ఒకవేళ పొగడవచ్చు. కానీ ప్రభు దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టికి మనం ప్రియులుగా ఉండాలి కానీ మనుషుల దృష్టికి కాదు. అందుకనే పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకున్నాను నేను ఈ పోరాటంలో. నీకొచ్చిన పోరాటంలో నీ విశ్వాసమును కాపాడుకున్నావా? లోకంలో ఎన్నో పోరాటాలు, అధికారుల ద్వారా పోరాటాలు, నాయకుల ద్వారా పోరాటాలు, ఏమండి ఈ లోకనాథుడు అయిన అపవాదితో పోరాటాలలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని విశ్వాసమును కాపాడుకున్నాడు గనుక యాకోబు దేవుని దృష్టికి ప్రియుడిగా ఎంచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమేనా కాదు, దేవునిని ప్రేమించేవాడని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేనిని ప్రేమించేవాడంట? దేవుణ్ణి ప్రేమించేవాడని వాక్యం సెలవిస్తుంది. ఎలా ప్రేమించాడు దేవుణ్ణి? ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే సరిపోద్దా? యేసు ప్రభు ఒక రోజున పేతురు దగ్గరకు వచ్చి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభువా ప్రేమిస్తున్నాను ప్రభువా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. పేతురు నీవు నన్ను నిజముగా ప్రేమించుతున్నావా? ఊరికా నీకు తెలియదా ఏందే అని అన్నాడంటే. అంతే. ప్రేమించటం అని అంటే నోటితో చెప్పి అబ్బా ప్రేమిస్తున్నాను అని చెప్తారు.
కొంతమంది ప్రేమలను మనం గమనిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. ఏం చూసి ప్రేమించావు? ఆ? కొంతమంది అందాన్ని చూసి ప్రేమిస్తారు, కొంతమంది డబ్బుని చూసి ప్రేమిస్తారు, కొంతమంది పదవిని చూసి ప్రేమిస్తారు, కొంతమంది మనిషిని చూసి ప్రేమిస్తూ ఉంటారు. ఈ ప్రేమ ఎలాంటిది అంటే నటన లాంటిది. అంటే లోకము యొక్క ప్రేమ నటన లాంటిది. మనుషులు ఎదుట మనిషిని చూసి మాట్లాడేటి ప్రేమ ఉంటుంది. అది సౌందర్యాన్ని ప్రేమించి అందాన్ని ప్రేమించేటువంటి ప్రేమ అయి ఉంటుంది. కానీ ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు యాకోబు. దేవుని మందిరమును ఆశ్రయించి దేవుని మందిరములోనికి వెళితే, దేవుని మందిరములో ఉంటే, దేవుని మందిరములో నేను కానుకగా మారితే, దేవుడే నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తే కాపాడుతున్న దేవుని నేను స్తుతిస్తే నాకు నా దేవుడు తోడై ఉంటాడని సెలవిస్తూ ఆ దేవుని మందిరములో వారు తమకు ఉన్నదానిని దేవుని మందిరార్థమై, దేవుని సంఘమార్థమై, దేవుని ఆలయమార్థమై తమ వంతులో తీసుకొని వచ్చారంట. వంతు అనండి. ఎవరు వంతు వచ్చినప్పుడు వాళ్ళు వంతు. ఆ మధ్యకాలంలో చూసేవాళ్ళం వంతు. నీళ్ళ దగ్గర నేను 3 బిందులు పట్టుకున్నా, తర్వాత అదిగో నా వెనక వచ్చిన మళ్ళా 3 బిందులు. వంతు, ఎవరు వంతు వచ్చినప్పుడు అంట వంతు. అలాగ వంతు తమ భాగమంతా దేవుని ఆశీర్వాదం ఎక్కడ ఉంది అని అంటే, ఎప్పుడైతే వాళ్ళు ప్రతిష్ఠించుకొని నిర్ణయించుకొని తీర్మానం చేసుకొని దేవుణ్ణి ప్రేమించి దేవునిని స్తుతించి దేవునిని ఘనపరిచి ఆరాధించి తమకు కలిగిన వంతుని తీసుకొచ్చి దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేసుకున్నారో అప్పుడు దేవుడంట వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడికి నిన్ను ప్రేమించి దేవునికి ఇష్టునిగా ఉండాలని, నిన్ను గనుడుగా చేయాలి అని దేవుడు ఆశపడితే ఏసావులాగా తల్లిదండ్రికి దుఃఖాన్ని కలిగించి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని, జ్యేష్ఠత్వాన్ని అంటే విశ్వాసాన్ని అమ్ముకున్నాడంట. జ్యేష్ఠత్వం మనకేమిటండి? విశ్వాసమే. ఏసావు విశ్వాసాన్ని అమ్ముకున్నాడు పొట్టకూటి కొరకు. ఎవడన్నా విశ్వాసాన్ని నమ్ముకుంటాడా? పొట్టకూటి కొరకు విశ్వాసాన్ని నమ్ముకున్న ఘాతకుడు. మళ్ళీ ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, తోడై ఉండాలి, ఏం ప్రయోజనం లేదు. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యాకోబులో ఉన్న గుణాలను మనం గమనిస్తే, నీవు నా దృష్టికి ప్రియుడువు అంటాడు దేవుడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిగా, దేవుడు ఆశీర్వదించిన వ్యక్తిగా మనం చూస్తాం. తల్లిదండ్రికి లోబడినవాడు, దేవునితో ప్రార్థనలో పోరాడి గెలిచినవాడు, ఏమండి తనకు కలిగినదంతా ఇచ్చి దేవునిని ప్రేమించినటువంటి వాడు దేవుడు దృష్టికి ఇష్టుడుగా మారి అనేక జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మన రక్షకుడు, మన విమోచకుడు, మనల్ని పరిపాలించే యేసుక్రీస్తు ప్రభు అదుగో ఆ యాకోబు వంశములో నుంచే పుట్టి అనేక జనములకు రక్షణకర్తగా మార్చబడ్డాడు.